అండ్ 2008 తాజ్ హోటల్ ఏదైతే అటాక్ జరిగిందో దానికి సంబంధించి తహూర్ హుస్సేన్ రానా అరెస్ట్ అయితే చేశారండి. ఎందుకంటే ఇతను యాక్చువల్గా అమెరికా పోలీసుల ఆధ్వర్యంలో ఉండడం చూసాం. అక్కడ సుప్రీంకోర్టులో చాలా రోజులు సంవత్సరాలు పట్టు చాలా సంవత్సరాలు అనుకోవచ్చు. అక్కడైతే పోరాటం చేసి మన దేశానికి అయితే అప్పగించారు. అలానే ఏదైతే ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి ఏదైతే చట్టం చేసుకున్నారో, ఉగ్రవాదులు ఒక దేశంలో చేసిన వాళ్ళని ఇంకొక దేశానికి అప్పగింత ఏదైతే ఉందో దానికి నియమాలను అయితే పాటించింది అమెరికా అనుకోవచ్చు ఒక రకంగా. అతన్నైతే అప్పచెప్పింది మన దేశానికి అయితే. అతనైతే తిహార్ జైలుకి అయితే తరలించబోతున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే అప్పుడు ఏదైతే ముంబై తాజ్ అటాక్ బాంబుల అటాక్ ఉందో దానికి సంబంధించి మెయిన్ సూత్రధారి వీడు. ఎందుకంటే ఆ మనుషులు తయారు చేసి పంపించేది వీళ్ళు అనమాట. లష్కరే తోయిబా అని కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ అక్కడ అలాంటి వాటల్లో కొంతమంది యువకులను అయితే తయారు చేసి పంపించే ముఖ్య వ్యక్తులు ఇతను కూడా ఒకడు ఉన్నాడు. కాబట్టి ఇతనైతే మనమైతే తీసుకొచ్చాం. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకేముంటుందండి, ఊరి శిక్ష అయితే వేస్తారు, లేకుంటే అవజీని సక్సెస్ వరకు వేస్తారు. కొన్ని విషయాలు తీసుకొస్తారు. ఎందుకంటే ఇతనికి చాలా కొంతమంది ఉగ్రవాద సంస్థలతో అయితే సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నార్కో టెస్టులు ఇలాంటివి చేసి అతనికైతే కొన్ని అయితే అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే లాగబెట్టి కోర్టులో అయితే శిక్ష అయితే పడుతుంది. ఇంకా వేరే విషయం ఏమి ఉండదు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇతను నిన్నటి నుంచి ఒకటే ట్రోలింగ్ జరుగుతూ ఉంది నేషనల్ మీడియాలో. సరే, ఎప్పటికైతే ఎన్ఐఏ ఏదైతే చాలా కష్టపడి చాలా సంవత్సరాల నుంచి అయితే పోరాడుతూ ఉంది, అతను మాకు అప్పచెప్పమని అయితే ఫైనల్గా అయితే అమెరికా అయితే మనకైతే అప్పచెప్పింది. అతనైతే ఇండియాకు దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఇంకా ఇతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాగబట్టనేది చూస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి, కానీ చాలా ఉగ్రవాద సమస్యలు వాటన్నిటిలో అయితే కీలక పాత్ర పోషించారండి. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ గట్టిగా, ఎందుకంటే మనకు తెలిసింది కదా, నల్లధనం ఏదైతే మన నోట్లోనే వాళ్ళు ముద్రించుకొని అవి మన దేశంలో తీసుకొచ్చి ఇక్కడే యూజ్ చేసేవాళ్ళు. ఫేక్ నోట్లు అంటారు కదా, అవైతే ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉండేది. దాని కారణంగా ఆ ఫేక్ నోట్ల కారణంగా మనం చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చాం. అందుకే నోట్లు ఏదైతే మనం ఎప్పుడైతే మార్చామో, డిమానిటైజేషన్ చేసామో మోడీ వచ్చినాక, అప్పుడు దేశం చాలా కుదేలైపోయింది. మీకు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, రెండు దేశాలు కుదేలైపోయినాయి. ఎందుకంటే ఫేక్ నోట్లు చాలామంది చేయడానికి కుదరలేదు. సడన్గా నోట్లు మార్చేసాం. ఇప్పుడు రీసెంట్గా 2 నోట్లు కూడా రద్దు చేయడం చూసాం మనమైతే. ఇలా ఒకదాని మీద దెబ్బ తగలతో అయితే వాళ్ళైతే కుదేలైపోయారు. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో ఏం జరుగుతుంది, అప్పుడంటే ఫేక్ నోట్లు ముద్రించి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఇస్తూ ఉండేది, వెళ్ళి భారత్ మీద అటాక్ చేయమని. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఏం చేస్తుంది, ఇప్పుడు అక్కడ యువకులు తయారు చేయాలంటే వాళ్ళకి రకరకాల ఎంటర్టైన్మెంట్లు, అమ్మాయిలు, అన్ని మందులు అన్నీ ఉంటాయి. అలాంటివన్నీ ఇవ్వాలంటే మనీ కావాలంటే లేవు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళే ఇప్పుడు వాళ్ళ జనాన్ని వాళ్ళే కాపాడలేకపోతున్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఇలాంటి నాయకులందరూ వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయి వెళ్తున్నప్పుడు పట్టుకొని ఇటైతే దొరికిపోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ తహూర్ హుస్సేన్ రానా అనే అతనైతే దొరికి మరి అతనైతే ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తారు. ప్రస్తుతం చేసి కలిసి చాలా విషయాలు అయితే రాబడతారు. ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఇంకా యాక్టివ్గా ఉన్నాయో, ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ అయితే రాబడతారు. చూద్దాం మరి ఫ్యూచర్లో ఇలాంటివన్నీ బయటకు వస్తాయి మనకైతే. ప్రస్తుతానికైతే ఇది ఒక మంచి అచీవ్మెంట్. ఎన్ఐఏ ఏదైతే నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం ఉందో వాళ్ళకైతే ఒక మంచి అచీవ్మెంట్. అతని నుంచి ఇంకా మంచి సమాచారం రాబడతారు. చాలా మంచి విషయాలు ఉంటుంది, చెడ్డ విషయాలే కదా. మన దేశం పైన ఇంకా ఏమైనా అటాకులు ప్లాన్ చేస్తుంటే ఎన్ని విషయాలు అయితే రాబడతారు. చూద్దాం ఫ్యూచర్లో ఇలాంటివన్నీ వెల్లడిస్తారు మన ఎన్ఐఏ అయితే. ప్రస్తుతానికైతే అమెరికా అమెరికా కూడా పంపించడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చాలా వరకు అక్కడే ఉంచి అతనికి శిక్ష అనుకున్నారు. కానీ మన వాళ్ళైతే మంచి ఫైట్ చేసి చాలా సాక్ష్యాధారాలు అయితే వాళ్ళకి సమర్పించడంతో అయితే వాళ్ళకి వేరే దారి లేకైతే మనకైతే అప్పచెప్పారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే.